సార్ అసలు ఈ ఆఫర్ ఎలా వచ్చింది జూనియర్ ఎన్టీఆర్ గారికి బాడీ డబుల్ అనేది? ఆ! ఇదైతే పెద్ద స్టోరీ యాక్చువల్‌గా. నేను 'ఆచార్య' అని మూవీ చేస్తున్నా 'రామ్ చరణ్‌కి ఫ్రెండ్. ఓకే. ఓకే. యాక్చువల్‌గా 'ఆచార్య' చేశా నేను. మర్చిపోయా చెప్పడం నీకు. 'ఆచార్య' చేస్తున్నా 'రామ్ చరణ్' తోటి ఫైట్ ఉంటుంది నాకు యాక్చువల్‌గా త్రూ అవుట్ ఎడిటింగ్‌లో పోయింది. నేను ఉంటా అక్కడక్కడ కనిపిస్తుంటా వెనకాలనే ఉంటా 'రామ్ చరణ్‌కి' త్రూ అవుట్ మూవీ. సో, అది చేస్తున్నప్పుడు ఒక ఆయన రవి అని చెప్పి ఒక అతను వచ్చాడు. చూసాడు, అరే ఈయన సేమ్ జూనియర్ యెస్. ఎన్టీఆర్ లెక్కన ఉన్నాడు. సేమ్ లుక్స్ ఉన్నాయి. యాహ్! యాహ్! ఓకే. ఆయన చెప్పాడు నాకు, అరే నీ గురించి మొత్తం రాజమౌళి టీం వాళ్ళ దగ్గర ఒక ఫోటో ఉంది నాది. ఓకే. కానీ నంబర్ లేదు కాంటాక్ట్ చేయడానికి. ఆయన చెప్పాడు నాకు, అరే నీ గురించి వాళ్ళు 1 మంత్ నుంచి చూస్తూనే ఉన్నారు, వెతుకుతున్నారు నీ గురించి వాళ్ళు ఎవరు ఏంది అనేది అని చెప్పి. సరే అన్న నేను చేస్తాను, నాకేం ప్రాబ్లం లేదు, ఇట్లా ఉంది వాళ్ళు చెప్తారు షూట్ డేట్ ఎప్పుడు షెడ్యూల్ అవుతుందో చెప్తారు అన్న. సరే అని చెప్పి వెయిట్ చేశా. వెళ్ళా నేను, మంచిగా ఉండే. వినయ్ ఐడియా ఉంది కదా, వినయ్ రాజమౌళితో వర్క్ Yeah, చేస్తారు. yeah. ఇప్పుడు ఛత్రపతిలో కూడా ఇట్లా హ్యాండ్ షాట్ ఒకటి ఉంటుంది, యెస్. ఇట్లా ఆయనదే ఛత్రపతి ఇట్లా పిడికిలు బిగిస్తాడు కదా ప్రభాస్, ఆయనదే హ్యాండ్ షాట్ ఉంటుంది Yes, yes, యాక్చువల్గా వినయ్. సో క్లోజ్ మనోడు ఆయన. నేను జస్ట్ 6కి స్టార్ట్ అయ్యా అప్పుడు, అంటే 6కి సెట్లో ఉండాలి. ఓకే. జస్ట్ 5 or 10 minutes దగ్గరలో ఉన్నా సెట్స్కి. నాకు అన్ని కాల్స్ రాలే ఎప్పుడు, కొన్ని వందల కాల్స్ ఒక 10 minutesలో. ఎక్కడున్నావు, అరే ఇక్కడ పక్కన 5 minutes శంకర్పల్లి దగ్గర ఓషన్ పార్క్ దగ్గర షూట్ ఉండే, ఓకే. సెట్ వేసారు. కాల్ చేస్తున్నాను, వినయ్ నాకు కాల్ చేసి, అరే ఇష్యూ కమ్ ఫాస్ట్ అని చెప్పి వెళ్ళా. మరి ఎప్పుడైనా మనకి యూజువల్గా వేరే షూట్స్లో ఏమవుతుంది అంటే ఫస్ట్ షాట్ 9 to 10కి పడుతుంది. వాళ్ళు లైట్స్ అడ్జస్ట్ చేసుకొని, కెమెరాస్ అడ్జస్ట్ చేసుకొని, అన్నీ అడ్జస్ట్ చేసుకొని చేసేవారికి. కానీ రాజమౌళి దాంట్లో అట్లా ఉండదు. రాజమౌళి సార్ దాంట్లో డైరెక్ట్ 6 o'clock షాట్ పడిపోతుంది. ఆయన పొద్దున 6 అంటే 6, 8:30, 9కి బ్రేక్ ఇస్తాడు మళ్ళీ నీకు బ్రేక్ఫాస్ట్కి. వేరే దాంట్లో నీకు బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత షూట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఎట్లా అంటే ఫస్ట్ నువ్వు 2-3 షాట్లు అయిపోతాయి. అండ్ దట్టు పర్టికులర్ ఉంటారు ఆయన షార్ట్స్లో, చాలా పర్టికులర్ ఉంటారు. వచ్చేదాకా ఈవెన్ యు ఆర్ ఏ రామ్ చరణ్ జూనియర్ ఇండియా, ఈ డజంట్ కేర్. ఆయన గ్రైండ్ చేస్తుంటాడు, చాలా గ్రైండ్ చేస్తాడు. అందుకే నీకు అవుట్పుట్ ఉంటుంది ట్రిపుల్ ఆర్లో. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ ఇట్స్ లైక్ వర్త్ ఇట్. యెస్. సో ఆయన గ్రైండ్ చేస్తుంటాడు. 100 కాల్స్ తర్వాత ఏమైంది సార్? అలా వెళ్ళి 100 కాల్స్ వచ్చాయి. సో ఆ తర్వాత జర్నీ. అదే వెళ్ళాను షూట్కి వెళ్ళా. రెగ్యులర్గా షూట్ అయితేనే ఉంది. ఇక 3-4 days చేశాను నేను ట్రిపుల్ ఆర్కి. ఓకే. నా యాక్చువల్గా మోస్ట్లీ కొమరం భీముడో సాంగ్ ఉంటుంది కదా, ఓకే. సో హ్యాండ్స్, నా లెగ్ షాట్స్ మొత్తం ఇట్లా బ్లడ్గా ఆడుతుంటారు. మొత్తం ఇట్లా యా యా యా. ఆ రోప్ తోటి లాగుతారు కదా మొత్తం జూనియర్ ఇండియాని. యాక్చువల్గా చీట్ షాట్స్ అవన్నీ. ఓకే. సో నా హ్యాండ్స్ ఉంటాయి అక్కడ, మొత్తం ఇట్లా బ్లడ్ అంతా ఆడుతుంటుంది. నా లెగ్స్ ఉంటాయి మొత్తం కంప్లీట్గా. సో అట్లా ఇంకా 2-3 డైలాగ్స్ దగ్గర నా హ్యాండ్లో రామ్ చరణ్ ఫ్రేమ్లో ఉంటాడు. ఇది ఫార్వర్డ్ ఉంటుంది, అది బ్యాక్వర్డ్లో రామ్ చరణ్. అట్లా అది ఒకటి. అట్లా సీన్స్ ఒకటి ఇంటర్వెల్ సీన్లో నీకు మళ్ళీ రామ్ చరణ్ పని చేస్తాడు, చూస్తే గుర్తుండే. జంప్ చేసి అక్కడ నేను ఉంటా యాక్చువల్గా, బ్యాక్ షాట్ ఉంటుంది. తర్వాత అక్కడ చాలా షార్ట్స్ ఉన్నాయి అట్లా. సో స్టంట్స్ ఏం చేయలేదు నేను, కానీ చాలా షార్ట్ చేసా. బట్ ఆ 1 month ముందే కనబడితే ట్రిపుల్ ఆర్ అంతా మీరే చేశారు. నేనే చేసేవాడినేమో మ్యాక్స్. కానీ ఇప్పుడు మొన్న వార్ 2కి అడిగారు మళ్ళీ. వావ్. వార్ 2కి అడిగితే రెమ్యునరేషన్ కుదరలేదు యాక్చువల్గా. అయితే వాళ్ళు ముంబై రమ్మన్నారు, ఇమ్మీడియట్ ఫ్లైట్కి ముంబై రమ్మన్నారు. రెమ్యునరేషన్ నా ఫ్లైట్ ఛార్జెస్ కూడా ఇస్తానేటట్లు లేవు అది. ఓ మై. అరే బాలీవుడ్ వాళ్ళు మనకంటే దారుణంగా ఉన్నారు. మన వాళ్ళు ఇస్తున్నారు బాబు ఇక్కడ. మీరు బాలీవుడ్ ఉంది హై బడ్జెట్స్ పెట్టుకొని మీరు ఎట్లా ఇవ్వాలి బడ్జెట్? అదే 3 daysకి రమ్మన్నారు. నువ్వు ఇచ్చే బడ్జెట్లో నాకు అసలు అప్ అండ్ డౌన్కి అయిపోతాయి, నేను రాలేను, సారీ అని చెప్పిన. మేబీ దే విల్ కాల్ మీ నెక్స్ట్ ఫర్ వార్ 2. మూవింగ్ ఫర్ ద బెస్ట్, యా. విల్ సీ.